టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలంటూ కూడా న్యాయస్థానం సూచించింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అదేవిధంగా ఈ కేసులో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం వేధింపుల నిరోధక చట్టం కింద సెక్షన్లు ఉండటంతో ఏమైనా అవసరమైతే మీరు ఎస్సీ ఎస్టీ కోసం సంప్రదించాలి అని కూడా హైకోర్టు ఆదేశించింది. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే, ఇదే కేసుకు సంబంధించి ఇందులో ఎవరైతే ఫిర్యాదు చేశారో సత్యవర్ధన్ అని చెప్పి అతన్ని వంశీ అనుచరులకు కిడ్నాప్ చేసి వంశీ దగ్గరికి తీసుకువెళ్లి అక్కడ వేధించారు అని చెప్పి ఆరోపణలు రావటం, ఆ తర్వాత దీనిపై విచారణ జరిపిన పోలీసులకి వంశీ ఈ కిడ్నాప్ కు పాల్పడ్డాడు అని చెప్పి తేలటంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ లభించడంతో ఆ కేసులో ఇప్పటికే వంశీని అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత గన్నవరం కార్యాలయం విధ్వంసం కేసుకు సంబంధించి కూడా పీటీ వారెంట్ తీసుకొని దానిలో కూడా మళ్ళా ఇన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ కు సంబంధించి తిరస్కరించింది. ఇదే కేసులో గతంలో కూడా 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆ తర్వాత వీళ్లు విజయవాడలో ఉండే ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కోర్టు వీళ్లు 35 మందికి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారం ఇప్పుడు వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా గన్నవరం కార్యాలయం విధ్వంసం కేసులో తిరస్కరించడంతో ఇప్పుడు ఈ కేసులో పోలీసులు తదనంతర చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.